హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈరోజు టమాటో క్యాప్సికమ్ అండ్ ఆలు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. లెట్స్ గో స్టార్ట్. ముందుగా బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసాను. అవి చిటపటలాడాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే అవన్నీ వేగాక కచ్చాపిచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఫ్రెష్గా దంచుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవన్నీ వేగాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత పసుపు వేసాను. వీటన్నింటి ఒకసారి కలపాలి. ముందుగా ఆలూను ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి, ఎందుకంటే మెత్తగా కాకుండా టేస్ట్ బాగుంటుంది. అంతలోపు అన్నం కూడా రెడీ అవుతుంది వేడివేడిగా. ఒక 10 మినిట్స్ ఆయిల్లో వేగాక క్యాప్సికమ్ కూడా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఈ రెండు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆలూని మాత్రం మూత పెట్టుకోకుండా గోలనిచ్చుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కుక్ అయ్యింది. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా వేసాక ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి కలుపుకొని. టమాటా తొందరగా మెత్తబడుతుంది, ఎందుకంటే సాల్ట్ వేసాను కాబట్టి. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగిలింది, అంటే టమాటా, క్యాప్సికమ్ అండ్ ఆలు ఇవన్నీ తొందరగా మెత్తపడిపోయాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను లాస్ట్లో. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఒక 4-5 వేసాను కదా, అందుకని. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాము. వీటన్నింటినీ ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంతే, సింపుల్గా ఆలు, టమాటా అండ్ క్యాప్సికమ్ చేసుకునే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వేడి వేడి అన్నంలోకి వేడి వేడి క్యాప్సికమ్ అండ్ టమాటా కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. ఓకే, బాయ్ మరి.